నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత భావోద్వేగభరితమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. కాగ్నిటివ్ డిక్లైన్ అంటే జ్ఞాపక శక్తి క్షీణించడం, దానికి సంబంధించిన క్లినికల్ వాస్తవాలను ఒక అందమైన ప్రేమ కథ ద్వారా అర్థం చేసుకోబోతున్నాం. జ్ఞాపక శక్తి మసకబారుతున్నప్పుడు మెదడులో ఏం జరుగుతుంది, ఆ ప్రయాణం ఎంత కఠినంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఈ కథ ఎలా మొదలైందంటే, ఒక భారీ వర్షపు హోరులో అప్పుడే మొదలైన పరిచయంతో తుఫానుకి ఎదురు నిలిచిన సున్నితమైన బాదం చెట్టులా అనిపించిన ఒకే గొడుగు కింద వాళ్ళిద్దరూ తలదాచుకున్నారు. అదొక యాదృచ్ఛిక కలయికే కావచ్చు, కాని ఒక అద్భుతమైన దశాబ్దాల ఉమ్మడి జీవితానికి అదే పునాది వేసింది. ఈ దశాబ్దాల ప్రయాణాన్నే మనం హై కపుల్హుడ్ అనొచ్చు. అంటే వారు కేవలం ఇద్దరు వ్యక్తుల్లా కాకుండా ఒకే వ్యక్తిత్వంగా పరస్పర భక్తి అనే అమృతతుల్యమైన మధురానుభూతితో పెనవేసుకుపోయారు. వాళ్ళింట్లో అచ్చం ఒక వంటల కలినరీ ఆర్కెస్ట్రాలా ఉండేది. అలాగే ప్రతిరోజూ రంప్ థంప్ అని ప్రతిధ్వనించే నవ్వుల సవడితో ఆ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. వినడానికి చాలా బావుంది కదూ. ఇక ద క్వయట్ ట్వైలైట్ బిగిన్స్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ నిశ్శబ్ద సంధ్య ఎలా మొదలయ్యిందో చూద్దాం. నిజంగా చెప్పాలంటే ఆ మార్పు ఒక్కసారిగా రాలేదు. కదలికలోని చిన్న అణువుల్లా అత్యంత సూక్ష్మంగా మొదలైంది. ఎలాగంటే పాడుకుంటున్న పాటను హఠాత్తుగా ఆపేసి అది ఎలా పాడాలి అని అడగడం దగ్గర మొదలైంది. ఆ తర్వాత వాక్యం మధ్యలో పదాల కోసం వెతకడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా పరిస్థితి చెయ్యి దాటిపోయి పూర్తిగా మతిస్థిమితం కోల్పోయి ఏకంగా 24 గంటల నర్సింగ్ కేర్ అవసరమయ్యే స్థితికి చేరుకున్నాడు. ఇది ఎంత బాధాకరం కదా. దీన్ని కొంచెం క్లినికల్ కోణంలో చూస్తే అల్జీమర్స్ వల్ల మెదడులో సహజంగా వ్యక్తీకరించే సామర్థ్యం ఎలా దెబ్బతింటుందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వారి పదజాలం తగ్గిపోతుంది, పదాల ప్రవాహం ఆగిపోతుంది, డిక్లరేటివ్ మెమరీ కోల్పోతారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వాక్యం మధ్యలో పదాల కోసం వెతకడం దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ. నెక్స్ట్, నావిగేటింగ్ బౌండరీ అంబిగ్యూటీ. ఇదొక సంరక్షణ వైరుధ్యం. ఒక జీవిత భాగస్వామిని లాంగ్ టర్మ్ కేర్లో అంటే ఒక నర్సింగ్ హోంలో చేర్చడం అనేది ఎలాంటిదంటే, మరణం ఆసన్నమైందనే ప్రకటనలా అనిపిస్తుంది, కానీ దానికి ముగింపుండదు. దశాబ్దాలుగా అల్లుకున్న వివాహబంధం అలా దూరమవ్వడం వల్ల కలిగిన నష్టం, బాధ మాటల్లో చెప్పలేనిది. క్లినికల్ పరిభాషలో దీన్నే బౌండరీ అంబిగ్యూటీ అంటారు. ఇది ఒక రకమైన మానసిక అనిశ్చితి. అంటే భౌతికంగానో లేక కాగ్నిటివ్ లేమి కారణంగానో దూరమైనప్పుడు ఆ వ్యక్తి మన కుటుంబంలో పూర్తిగా ఉన్నాడా లేదా బయట ఉన్నాడా అనే ఒక రకమైన గందరగోళం అన్నమాట. వ్యాధి ఎంతవరకు ముదురుతుందో తెలియని స్థితిలో ఆరోగ్యంగా ఉన్న భాగస్వామి ఎంత ఆందోళన చెందుతారో ఒక్కసారి ఊహించుకోండి. ఇక్కడే ఆమెకు 2 బాధాకరమైన వాస్తవాలు ఎదురయ్యాయి. ఒకవైపు అతను భౌతికంగా ఉన్నారు, పక్కనే కూర్చుని చేయి పట్టుకుని ఉన్నారు. కాని మరోవైపు అతను మానసికంగా లేకపోవటం, తగ్గిన పదజాలంతో, జ్ఞాపకశక్తి లోపంతో అతను మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. శరీరమిక్కడే ఉన్నా మనసు మసకబారుతున్న ఈ పరిస్థితి నిజంగా గుండెను పిండేస్తోంది. ఆ తర్వాత ద ఇంక్ ఆఫ్ మెమరీ అంటే జ్ఞాపకాల సిర రాయడం ద్వారా పునరావాసం గురించి తెలుసుకుందాం. ఇలాంటి హృదయ విదారకమైన స్థితిలో ఒక చిన్న ఆశాకిరణం కనిపిస్తోంది. అదే కాగ్నిటివ్ రీహాబిలిటేషన్. అంటే మందులతో పనిలేకుండా రాయడం లేదా కళల ద్వారా మెదడులోని లోబ్స్ను ఉత్తేజపరచడం. ఇది డిమెన్షియా పేషెంట్లలో ప్రవర్తనా లక్షణాలను తగ్గించి వారిలో మోటార్ స్కిల్స్ నిలబెట్టడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో భాగంగానే ఆమె ఒక మెమరీ నోట్బుక్ను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఈ నోట్బుక్ అతని మసకబారుతున్న గుర్తింపును నిలబెట్టడానికి ఒక లంగరులా పనిచేసింది. ఎందుకంటే రాయడం వల్ల వాళ్లలో కోపం, కన్ఫ్యూజన్ తగ్గుతుంది, అలాగే వాళ్లు పనుల్లో యాక్టివ్గా పాల్గొనడానికి ఇది ప్రోత్సహిస్తుంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయమేంటంటే, కాగితంపై చేతితో రాయడం మరియు డిజిటల్ స్క్రీన్పై టైప్ చేయడం, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. చేతితో రాయడం వల్ల బ్రెయిన్ కనెక్టివిటీ, మెమరీ ఎన్కోడింగ్ అద్భుతంగా పెరుగుతాయని సైన్స్ చెబుతోంది. టైపింగ్ వల్ల మెదడు అంతగా ఎంగేజ్ అవ్వదు. అందుకే మనందరి బ్రెయిన్ కనెక్టివిటీ కోసం కూడా కాగితంపై రాయడమే ఎప్పుడూ బెస్ట్ చాయిస్. ముఖ్యంగా డిమెన్షియా రోగులకు రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఇది వారి కనుమరుగవుతున్న అస్తిత్వాన్ని వ్యక్తపరచడానికి హెల్ప్ చేస్తుంది. వాళ్లు పూర్తిగా ఇతరులపై ఆధారపడిపోయారు అనే అపోహలను ఇది బద్దలు కొడుతుంది. ఇది కేవలం అక్షరాలు రాయడం కాదు, తమను తాము తిరిగి వెతుక్కోవడం. ఇక సెక్షన్ 4 చూస్తే ద సింబాలిక్ ఇన్ఫినిట్. ఇది ఆత్మల పరస్పర మార్పిడికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రతీక. ఆ కేర్ ఫెసిలిటీలో సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్నట్లుగా ఉన్న ఆ సంధ్యా సమయంలో ఆమె అతన్ని రోజూ కలిసేది. తన భర్తకు పదాల ప్రవాహం తగ్గిపోయినా కాగ్నిటివ్ వ్యాయామాలు చెయ్యిస్తూనే ఉంది. తమ వివాహబంధం కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోకూడదనే ఆమె పట్టుదల అది. వారి హై కపుల్హుడ్ ఏమాత్రం చెక్కు చెదరలేదని ఆమె రోజూ నిరూపిస్తూనే ఉంది. వారి బంధం నిజంగా ఒక అనంతమైన ప్రతీకాత్మక వ్యక్తీకరణ అండి. డిమెన్షియా అనే వ్యాధి వాళ్ల జీవితాన్ని ఎంత చిందరవందర చేసినా వారి ప్రేమ మాత్రం ఒకరికొకరు కాంతినే పంచుతూనే ఉంది. అతని చేయి ఆమె చేయిని ఇంకా పట్టుకునే ఉంది. ఇది నిజంగా ఒక ఆత్మల పరస్పర మార్పిడి. సో ఈ విశ్లేషణలో మనకు అర్థమవుతున్న ఫైనల్ పాయింట్ ఏమిటంటే, మనస్సు పనిచేయడం మానేసినా, జ్ఞాపకాలు చెరిగిపోతున్నా, జ్ఞాపకాల సిరాతో చేసిన ఇలాంటి చిన్న చిన్న చికిత్సలు మనుషుల మధ్య ఉన్న అత్యంత లోతైన సంబంధాలను సజీవంగా ఉంచుతాయి. వాళ్ల ఆత్మలు ఇంకా ఒకరినొకరు పెనవేసుకునే ఉన్నాయని ఇది రుజువు చేస్తోంది. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. సిర రంగు వాడిపోయి పదాలు మనల్ని వదిలి వెళ్ళినప్పుడు మనం ప్రేమించేవారి మనస్సుల్లో మన ఉమ్మడి గుర్తింపులను పదిలంగా ఉంచే పద్ధతులు ఏమిటి? ఇలాంటివి ఒక్కసారి ఆలోచించండి. మనస్సుని హత్తుకునే ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.